మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మన పత్రి గారు, జగద్గురువు అయిన మన పత్రి గారు మనకిచ్చిన ఒక గిఫ్ట్ ఏంటంటే ధ్యాన జగత్తు. పత్రి గారి మానస పత్రిక. ఈ మానస పత్రికని కేశవరాజు గారు వాళ్ళ టీం కలిసేసి ఒక మాన్యుమెంట్ లాగా తయారు చేశారు. ఈ బుక్, ఈ మ్యాగజైన్ మామూలు మ్యాగజైన్ కాదు, చదివి దాసిపెట్టుకోవలసినంత హోలీ బుక్, అంత పవిత్రమైన బుక్. మనమే కాదు, మనము కొని మన ఫ్రెండ్స్ తోటి, మన రిలేటివ్స్ తోటి కొనుక్కొని దాచిపెట్టవలసిన పుస్తకం. ఎందుకంటే దాంట్లో ఉన్న ఐటమ్స్ కానీ, ఒక పక్కన పత్రిక సందేశాలు కానీ, ఒక పక్కన చిన్నపిల్లలు కానీ, ఒక పక్కన ఇంకా డిఫరెంట్ శీర్షికలు కానీ, ఇటు పక్క ధారావాహికలు కానీ అద్భుతంగా తీసుకొస్తున్నారు. ఒక పక్కన ఈ వంట కూడా మన మార్చిలో వాంగీబాత్ వచ్చింది. ఇలా ఈ మ్యాగజైన్ని బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాంగీబాత్ ఉందండి మన మార్చిలో. అది ఎప్పుడు పెట్టుకోవచ్చు, మనం ఎప్పుడు కావాలంటే ఎప్పుడు మీరు చేసుకోవాలంటే అప్పుడు చూసుకొని చేసుకోవచ్చు. అలానే మిగతా ఉన్నాయి ఐటమ్, దాంట్లో ఉన్న కంటెంట్స్. ఈ కంటెంట్స్ ఎప్పుడైనా చూసుకొని ఎప్పుడైనా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. మిగతా మ్యాగజైన్ ఏంటి, అది అయిపోతే ఒకసారి పక్కన పడేస్తాం. కానీ మన ధ్యాన జగత్తు మ్యాగజైన్ మనం చదివేసి మన ఇంట్లో పెట్టుకోవాల్సిన పవిత్రమైన మ్యాగజైన్. నేనేం చెప్తున్నా అంటే, మీకు ప్రతి సంవత్సరం 12 వస్తాయి కదా, 12 బౌండ్ చేసుకోండి. బౌండ్ చేసుకొని పెట్టేసుకొని మీరు లైబ్రరీలో పెట్టుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కొక్క వాల్యూమ్ మీరు ఇచ్చారనుకోండి, వాళ్ళు చదివారనుకోండి, వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు కూడా మెడిటేషన్ రావడానికి అవకాశం ఉంది. మనం చదవాలి, మనం చదివించాలి. మన బాధ్యత, మన ధర్మం. పత్రికకి మనం ఏంటి రుణం తీసుకోవాలి చెప్పండి. మన బాధ్యత ఏంటంటే ప్రతి వాళ్ళు కనీసం ఒక 10 మందినన్నా చందాదారులకు చేర్పించి ఈ మ్యాగజైన్ని ఇంకా 10 మంది తీసుకెళ్తే మనకి ఎంతో 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 సంతోషం, ఆనందం, పుణ్యము మీరు చేసిన దానికి. ఎందుకంటే ఇది ఒక సత్కర్మ, ఒక బ్రహ్మాండమైన పవిత్రమైన సత్కర్మ. మీరు ఎవరిని ఏం చేయట్లేదు, మీరు వాళ్ళని చదివించి వాళ్ళ యొక్క జీవితాన్ని పురోగతి చేయడానికి మీరు ఉపయోగపడుతున్నారు. అంత కష్టపడి చేస్తున్నారు. ఎడిటోరియల్ కాడి నుంచి లాస్ట్ పేజ్ దాకా బ్రహ్మాండం తయారు చేశారు పుస్తకం. మనం ఎంత పేస్తామంటే 50 రూపాయలు. ఈ 50 రూపాయలకి మీరు హోటల్కి వెళ్తే కాఫీ కూడా రావట్లేదు. ఒక కాఫీ ఖర్చు అండి మనం చేసేది. ఆ కాఫీ ఖర్చు మనం చేసుకొని, మన మ్యాగజైన్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా మళ్ళీ చదువుకోవచ్చు, మళ్ళీ చదువుకోవచ్చు. అలాంటి పుస్తకం. అందుకనే చాలామందికి ఏం చెప్తానంటే, చదవండి, చదివించండి, కొనండి, కొనిపించండి, జారండి, చందాదారులకు ఆ చందాలు చేర్పించండి. అది నిజమైన మన కృతజ్ఞత మన బ్రహ్మఋషి పత్రి గారికి. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా అది మ్యాగజైన్ చేసుకుంటూ ఇప్పుడు ధ్యాన జగత్ అన్నారు, ఎంటైర్ జగత్తు. ఇది మన తెలుగులో కానీ, అటు హిందీలో కానీ, కన్నడలో కానీ అన్ని ప్లేస్లకి వెళ్ళిపోయింది కదండి. మన అదృష్టం బాగుండి మన తెలుగులో కేశవరాజు గారి ఆధ్వర్యంలో ఈ బుక్ ఎలా వస్తుంది. మహామౌలు ఉంటారు దీంట్లో. ఓ పక్కన చక్రరాఘరావు, ఓ పక్కన మన పరిణీతి, ఇలా ఒక పక్కన మనం ఉన్నాం వాణి ఉండారు, మన లక్ష్మి ఉండారు, స్వర్ణలత మేడం ఉండారు, ఇటు పక్కన ఉన్న సౌమ్య కృష్ణమూర్తి ఉండారు. ఇలా ఎంతోమంది మహామహులు, మంచి ధ్యానులు వచ్చేసి దీన్ని ఒక పవిత్రంగా చేశారు. కాబట్టి దీన్ని మన మ్యాగజైన్ని, మన ఇంటి మ్యాగజైన్, ఇది మన మ్యాగజైన్, మన ఇంటి మ్యాగజైన్ కాబట్టి ప్రతి వాళ్ళు దీన్ని చదవాలి, ప్రతి వాళ్ళని మనం కొనాలి, ప్రతి వాళ్ళని కొనిపించాలి. మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు అటెండ్ చేసుకుంటారు, మీరు పక్కన వాళ్ళకి సపోజ్ చేసుకోవాలి. సపోజ్ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అనుకోండి సార్, ఇంట్లో మ్యారేజ్ ఫంక్షన్ ఏదో కొడుతుంది అనుకోండి, ఒక చేసుకోండి 100-200 బుక్స్. మిగతా గిఫ్ట్లు బదులు ఇది ఇచ్చేయండి. గిఫ్ట్లు ఏముండదు సార్, ఆ పక్కన పెడితే వాళ్ళకి ఉపయోగం ఉండదు. అదే కనుక మీరు గిఫ్ట్ లాగా ఇచ్చేసి ఒక ఫంక్షన్లో 500 మంది వచ్చారనుకోండి సార్ మీ ఇంటికి, అలాంటిది మన ధ్యాన జగత్ పుస్తకం కొనేసి తలా పుస్తకం వేయండి. ఆ పుస్తకం చదవటం వల్ల వాళ్ళు ధ్యానులుగా మార్చేమో. మామూలు ధ్యానాలకు ఎట్టయినా వాళ్ళు తీసుకుంటారు. ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు ఈ పుస్తకం కొని చేసేయండి సార్.
అందరికి డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇదిగో వాళ్ళు ఆ పుస్తకం చేసి వాళ్ళు ఎన్లైటైన్మెంట్ అయితే ఆటోమేటిక్గా దాంట్లో కూడా మీరు భాగస్థులు అవుతారు. ఆ పుణ్య దాంట్లో కూడా మీరు భాగస్థులు అవుతారు. ఇది కూడా ఒక సత్కర్మ. ఎందుకంటే మన కర్మను దగ్ధం చేసుకోవాలంటే మనం సత్కర్మం చేయాలి. అలాంటి సత్కర్మ మన జ్ఞాన జగత్తుని తీసుకొని మనము చదివించి మనము కొనిపించి మనము చందాదారులుగా చేరి మళ్ళీ మిగతా వాళ్ళని చేపిస్తే ఇది మంచి సత్కర్మ మాస్టర్స్. ఈ సత్కర్మను మనం ఉపయోగించుకోవాలి. ఈ సత్కర్మని రియల్గా మనము పత్రిగారికి ఇచ్చిన కృతజ్ఞత మనకి ఇంత నాలెడ్జ్ ఇచ్చారు. ఆ నాలెడ్జ్ కృతజ్ఞత ఎంతమంది చదివారనుకోండి, ఎక్కువ మంది చదివితే ఏం కావాలి మనకి? ధ్యాన జగత్తు మ్యాగజైన్ కమిటీకి ఏం కావాలి? ఎంతమంది ఎక్కువ మంది చదివితే అంత వాళ్ళకు తృప్తి, ఎంతమందిని ఉపయోగించుకుంటే అంత తృప్తి. ఇలాంటి మహత్తరమైన మ్యాగజైన్ మనకి మన పత్రిక ద్వారా వచ్చింది. ఈ మేనేజ్మెంటు బ్రహ్మాండంగా చేస్తున్నారు. మంచి మంచి ఆర్టికల్స్ ఉన్నాయి, పిల్లలకు ఉన్నాయి, పెద్దలకు ఉన్నాయి, లేడీస్కి ఉన్నాయి, ప్లస్ లేటెస్ట్ చెప్పారు ఇందాక మీకు వ్యాంగీ బాత్, ఇలాంటి ప్రతి మంత్లో ఒక వంటకం గురించి చేస్తున్నారు. సో అంతకంటే ఏం కావాలి మాస్టర్స్? ఇంత మొత్తం కలిసేసి చేస్తే అది 50 రూపాయలు. అదే సంవత్సరం సందా అనుకోండి, 50 × 12 600. కానీ మన వాళ్ళు 500కి ఇస్తున్నారు. అంటే ఉద్దేశం ఏంటంటే, మన వాళ్ళ ఉద్దేశం ప్రాఫిట్ కాదు, ఇది 10 మందికి చేరాలి, ఇది ఎక్కువ మందికి చేరేసి ఎక్కువ మంది మెడిటేటర్స్ అయితే అది రియల్ పత్రికారికి హ్యాపీనెస్ వస్తుంది. అలాంటి పత్రికారికి మనం హ్యాపీనెస్ ఇవ్వాలంటే మరి దీంట్లో మనం భాగస్వామ్యం అవ్వాలి కదా. నేను ఏం చెప్పినా కూడా చేసి చూపిస్తానండి. నేను ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నేను దాదాపు 5 మ్యాగజైన్లు తెప్పిస్తాను. ఎప్పుడు ఇక్కడ పెడతాను మా ఆఫీస్లో. ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఏంటంటే చెప్పడం ఈజీ, చేసి చూపించాలి. అందుకని మీరు కూడా నాతో ఏకీభవించి ఈ మ్యాగజైన్ని, మన ధ్యాన జగత్తు మ్యాగజైన్ని 10 మందికి చేరేటట్టు చేస్తారని ఆశించుతున్నాను. సో అది మన కోసం కాదు, మిగతా వాళ్ళ కోసమే. మనం రియల్గా ఒక మాట చెప్పాలనుకోండి, ఒకరికి ఒక మంచి విషయం చెప్పాలనుకోండి, ఒక అడ్వైజ్ ఇచ్చాలనుకోండి, వాళ్ళు దానివల్ల బెనిఫిట్ అయ్యారనుకోండి, మీకు ఎంత తృప్తి ఉందో చెప్పండి. అలానే మనం మ్యాగజైన్ చేయటం వలన, మన మ్యాగజైన్ చాలామందికి చేర్చటం వలన, మన మ్యాగజైన్ ఎంతోమంది చందాదారులు చేయటం వలన, అది మీ ద్వారా చేయటం వలన వాళ్ళ జీవితంలో మార్పు వచ్చి వాళ్ళు కూడా మంచి మెడిటేటర్ అయ్యారనుకోండి, అది మొత్తం మీకే వెళ్తుంది మాస్టర్స్. అది మీకే వస్తుంది కదా మాస్టర్స్, అది మీదే, మీరు చేసింది. అందుకని మీ అందరూ ఇలా చేస్తారని మన మ్యాగజైన్ని మన మ్యాగజైన్ని మనము డెవలప్ చేసుకుందాం. మన మ్యాగజైన్ని మనము అందరికి తీసుకెళ్దాం. ఎక్కడైనా సరే. ఇప్పుడు ఈ అన్ని మ్యాగజైన్లు వస్తున్నాయండి. ఇప్పుడు మ్యాగజైన్ అందరూ ఏంటంటే యూట్యూబ్లోకి వెళ్తాం, అది చేసుకుంటాం, ఇది చేసుకుంటాం. కానీ ఈ మ్యాగజైన్ ఎప్పుడు మన ఇంట్లో ఉంటుంది. మన ఇంట్లో ఉన్నప్పుడు చెప్పే కదా మీకు, 10 సంవత్సరం వచ్చిన మ్యాగజైన్ని ఒక మంచి బౌండ్ చేసుకుని పెట్టినారనుకోండి, ఎప్పుడైనా చూడొచ్చు. అదే మీ యూట్యూబ్ అనుకోండి, కరెంట్ లెవెల్స్ చూస్తారా, లేదా ఇంటర్నెట్ ల్యాబ్స్ చూస్తారా, వైఫై లెవెల్స్ చూస్తారా? అట్టగా కదా మన మ్యాగజైన్ హార్డ్ కాపీ ఎప్పుడైనా ఎక్కడైనా చూసుకోవచ్చు. మన పక్కింటి వాళ్ళ మీద ప్రేమ ఉంది అనుకోండి, మనం కొనిస్తాం. ఎంత అవుతుంది సార్? ఎంత అవుతుంది? 50 రూపాయలు. పక్కన వాళ్ళకి కూడా మనం ఇచ్చేసాం అనుకోండి, తర్వాత వాళ్ళంతటా వాళ్ళే అంటారు. దానికి మీరు ద్రోహదం చేస్తున్నారు. అందుకని మనందరం కలిసి, మన పిరమిడ్ మాస్టర్స్ అందరం కలిసి మన ధ్యాన జగత్ మ్యాగజైన్ని మనం కొనిపించుకొని, నవయుగానికి ధ్యాన యోగ మాసపత్రిక అంటారు మన ధ్యాన జగత్ మ్యాగజైన్ని. అందుకని మిమ్మల్ని హంబుల్గా రిక్వెస్ట్ చేసి ప్రార్థన చేసేది ఏంటంటే, మన ధ్యాన జగత్ మ్యాగజైన్ని మనం కాపాడుకుందాము. మనం ఒక పవిత్రమైన మన మ్యాగజైన్ని మన ఇంట్లో పెట్టుకుందాము. మన ఇంట్లో ఎవరు వచ్చినా కూడా మన టీపాయ్ మీద ఈ మ్యాగజైన్ పెట్టుంచుతాం. అందుకని ఒకసారి ఏమవుతుంది, మీరు ఒక పుస్తకం చదవటం కాదు, 4-5 పుస్తకాలు తెప్పించండి సార్. తెప్పించుకొని మీరు ఎవరిని వస్తారు, మీ టీపై మీద పెడతారు సార్ పుస్తకం. మీరు అంతలోకి ఎవరికో కాపీ ఇస్తున్నారు, ఆ కాపీ లోపల ఈ బుక్ చూస్తారు, ఈ బుక్ బాగుందంటే మేము తీసుకెళ్తామని అంటారు. ఎంత ఆనందం ఉంటుంది మీకు. సో అలాంటి ఆనందానికి మనం తోడ్పడదాం. అలాంటి ఆనందం మనం అనుభవించుతాం, మన అందరికి కూడా పంచుదాం.
అది మాస్టర్స్. అందుకని ధ్యాన జగత్తు మన మ్యాగజైన్, ధ్యాన జగత్తు మన ఇంటి మ్యాగజైన్, ధ్యాన జగత్తు మన పిరమిడ్ మ్యాగజైన్, ధ్యాన జగత్తు పాజిటివ్ మ్యాగజైన్, ధ్యాన జగత్తు హోలీ మ్యాగజైన్, ధ్యాన జగత్తు పవిత్రమైన మ్యాగజైన్. ఇలాంటి పవిత్రమైన మ్యాగజైన్ని మనం పెట్టుకోవాలి. ధ్యాన జగత్తు మ్యాగజైన్ మన ఇంట్లో ఉంటే పత్రికారు మన ఇంట్లో ఉండట్టు. మన పత్రికారు మన ఇంట్లో ఉండాలంటే మన ధ్యాన జగత్తు మ్యాగజైన్ మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, సబ్స్క్రైబ్ చేయించాలి కదా, మనం కొనాలి కదా, కొనిపించుకోవాలి కదా. అందుకని మన పత్రికారిని మన ఇంటికి తీసుకొద్దామా? పత్రికారిని మనము ధ్యాన జగత్తు రూపంలో మన ఇంట్లో పెట్టుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.